మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ప్రేక్షకులందరికీ శుభోదయం. మనము శ్రీ కోదినామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం నవంబర్ మాస ఫలితాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ మార్పులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ముందుగా పరిశీలిద్దాం. రవిగ్రహం 16వ తేదీ వరకు తులలో, తదుపరి వృశ్చికంలో. కుజుడు కర్కాటక రాశి యందు నీచపడి సంచరిస్తున్నారు. గురువు మీ వృషభ రాశి యందు సంచరిస్తున్నారు. శుక్రుడు 6వ తేదీ వరకు వృశ్చికం, తదుపరి ధనస్సు రాశి. బుధుడు వృశ్చిక రాశి యందు 26వ తేదీ అదే రాశిలో జ్యేష్ఠ 4వ పాదంలో వక్రం ఆరంభిస్తారు. రాహుకేతువులు మీనం, కన్య యథాస్థితిలో సంచరిస్తున్నారు. ఇలా ఉన్న ఈ గ్రహస్థితి, అదేవిధంగా ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు గురించి తెలుసుకుందాం. 1వ తేదీ కేదార వ్రతారంభం, ఆకాశదీప ప్రారంభం, కార్తీక మాసం ప్రారంభమవుతుంది. 3వ తేదీ యమద్వితీయ, భగినీ హస్త భోజనం. 5వ తేదీ నాగుల చవితి. 12వ తేదీ ప్రబోధన ఏకాదశి. 15వ తేదీ కార్తీక పౌర్ణమి దీపోత్సవం. 19వ తేదీ సంకటహర చతుర్థి. 26వ తేదీ సర్వ ఏకాదశి. 28వ తేదీ ధన్వంతరి జయంతి. 29 మాస శివరాత్రి. ఇది ఈ మాసం వచ్చే ముఖ్యమైన పర్వదినాలు, గ్రహ సంచారాలు. 2024 నవంబర్ మాసం కర్కాటక రాశి వారి ఫలితాలు మనము ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశిగా మనం చెప్పుకుంటాం. ఈ రాశికి రవిగ్రహము 16వ తేదీ నుండి 5వ స్థానానికి వెళ్తుంది. అప్పటి వరకు 4వ స్థానం తులలో సంచరిస్తూ ఉంటాడు. రాశ్యాధిపతిని చంద్రుడు మీకు 4వ స్థానమైనటువంటి తుల నుంచి గోచారాన్ని ప్రారంభిస్తారు. కుజుడు మీ జన్మరాశి అందే నీచపడి సంచరిస్తున్నారు. బుధుడు మీ రాశికి, అంటే మీ రాశిలో కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం ఉంది. మీ రాశ్య నక్షత్రాధిపతి అయినటువంటి బుధుడు మీకు 5వ ఇంట వృశ్చిక రాశి యందు సంచరిస్తున్నారు. 26వ తేదీ నుంచి ఆయన జ్యేష్ఠ 4వ పాదంలో వక్రారంభం అవుతుంది. గురువు మీకు లాభస్థానమైనటువంటి వృషభంలో సంచరిస్తున్నారు. శనిగ్రహం మీకు 8వ స్థానంలో కుంభరాశి యందు స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు. రాహుకేతువులు మీకు భాగ్యస్థానమైనటువంటి మీనంలో రాహువు, తృతీయ స్థానమైనటువంటి కన్యలో కేతువు సంచరిస్తున్నారు. ఈ రాశికి చెప్పాలంటే ఈ మాసం వీలైనంత ఎక్కువ గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఎందుకంటే జన్మంలో కుజుడు నీచ కదా అనుకోవద్దండి. కుజుడు నీచైనా కానీ మిత్రస్థానమే. అక్కడ మిత్రస్థానంలో ఉంటూ చాలా అగ్రెసివ్గా ఉంటూ, ఆవేశంగా ఉంటూ అతను శనిగ్రహాన్ని తన 8వ దృష్టితో చూస్తున్నాడు. అదేవిధంగా శనిగ్రహం యొక్క మరొక స్థానమైనటువంటి మకరాన్ని చూస్తున్నాడు. అంటే శనిని ఆయన తన ఆధీనంలోకి తీసుకున్నందువల్ల శనిగ్రహం చూస్తున్నటువంటి 10వ స్థానంతో చూస్తున్నటువంటి మీ యొక్క 5వ స్థానాన్ని కూడా ఆయన సంపూర్ణంగా అనుగ్రహానికి తీసుకుని వస్తున్నాడు కుజుడు. ఎందుకంటే ఆ 8వ స్థానము, నైసర్గికంగా 8వ స్థానము మీ రాశి నుంచి 5వ స్థానమైనటువంటి వృశ్చికం కూడా కుజగ్రహణదే కావడం వల్ల, కాబట్టి అక్కడికి ఎక్కువ గ్రహాలు చేరుతున్నాయి. రవి, బుధుడు, శుక్రుడు, అక్కడనే మరి గురువు లాభస్థానంలో ఉండి వీక్షిస్తున్నాడు మీ యొక్క 5వ స్థానాన్ని. కాబట్టి ఈ గ్రహాలన్నిటికీ సంపూర్ణంగా గురువు, కుజుల యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది. రాశ్యాధిపతి చంద్రుడు యొక్క బలము మీకు ఎట్లా ఉండనే ఉంటుంది. కాబట్టి ఇంకా రవిగ్రహానికి, బుధగ్రహానికి, శుక్రగ్రహానికి, శనిగ్రహానికి ఈ గురుకుజుల యొక్క చూపులు చాలా శక్తివంతంగా అనుకూలంగా మారుస్తున్నాయి. మీకు వస్తు వాహన లాభము, మిత్ర సౌఖ్యము, మీరు ఏది ప్రారంభించినా అనుకూలించడము, రైతులకు బోరుబావులు వేస్తే నీళ్లు పడడము, పంటలు బాగా పండడము, స్త్రీ శయ్య సౌఖ్యము, నూతన మిత్రుల పరిచయము, బంధువుల యొక్క రాకపోకలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతున్నాయి. విద్యార్థులకు కూడా మంచి కాలంగా చెప్పవచ్చు. మంచి సాధన చేస్తారు. వీరు చేసిన సాధనకు ఫలితం కూడా రాబోయే కాలంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మరి ఒక కుజుడు జన్మలో ఉండి నీచపడడం వల్ల కాస్త మానసికంగా ఆందోళనగా ఉన్నా కానీ తక్కిన గ్రహాలన్నీ కూడా అనుకూలం కావడం వల్ల మీకు అది పెద్దగా మనసుకు రాదు. కాబట్టి మీకు రాహు యొక్క అనుగ్రహము పెద్దగా లేదని చెప్పాలి. కేతు యొక్క అనుగ్రహం 3వ ఇంట కమ్యూనికేషన్ అనేటువంటి స్థానంలో మీకు చాలా చక్కగా ఉంది. కాబట్టి వీరిని ఎక్కువ గ్రహాలు యోగిస్తుండడం వల్ల ఈ రాశి వారు అదృష్టవంతులని చెప్పొచ్చు. సంపూర్ణ శుభ ఫలితాలు
ఇలా కలగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ధైర్యంగా చేయొచ్చు. మరి ఆత్మవిశ్వాసాన్ని పోయి నష్టపోకండి. మీ తెలివితేటలు మీకు ఉంటాయి కాబట్టి వేస్తున్న ప్రణాళికలు చక్కగా వేయండి. మీరు చాలా విజయాలను పొందుతారు. జీవితంలో మర్చిపోలేనటువంటి గొప్ప విషయాలన్నీ ఈ మాసంలో మీకు జరుగుతాయని మాత్రం సందేహం లేకుండా చెప్తాను. కానీ మీ రాశికి సప్తమ స్థానాన్ని కూడా కుజుడు చూస్తాడు కాబట్టి మీకు సమూహము అంటే 10 మందిలో మంచి గుర్తింపు అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి వీటన్నిటిని చక్కగా ఉపయోగించుకోవాలి. వాటిని మంచి ఫలితాలు ఖచ్చితంగా పొందాలి. మనకు టైం బాగుంది కదనే ట్రైన్కి ఎదురుగా వెళ్ళం కదా, అలా చేయకూడదు. అంటే ఈ రాశికి బాగుంది నేను చెప్తున్నాను అనేసి మీరు అతి విశ్వాసంతో ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుని ముందుకు వెళ్ళకండి అని మాత్రం చెప్తున్నాను అనమాట. కాబట్టి ఈ రాశికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు కావాలనుకుంటే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పునర్వసు నక్షత్రం వాళ్ళు ఆరాధించుకోవాల్సినటువంటి దేవత మీరు చక్కగా ఏదైనటువంటి పీఠాలు, ఆశ్రమాలు, గురువుల సన్నిధి మీకు ఈ మాసమే కాదు జీవితాంతం కూడా పనిచేస్తుంది. అంటే పునర్వసు నక్షత్రానికి సంపాదనిచ్చేటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రము. పుష్యమి నక్షత్రం అంటే సిద్ధుల నక్షత్రము, సద్గురువుల నక్షత్రము. కాబట్టి పుష్యమి నక్షత్రము సంపూర్ణ శుభ నక్షత్రము. ఈ నక్షత్రంలోనే సమస్త సద్గురువులందరూ ఉంటారు. కాబట్టి మీరు మీకు ఇష్టమైనటువంటి గురుదేవతను ఆరాధించడము, మీరు చదువుకునేటప్పుడు మీ గురువులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, రిటైర్డ్ అయి ఉంటారు, వారి దగ్గర వీళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము, చక్కటి పానీయము, మంచి ఫుడ్ ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీ జాతకం ఇంకా వేగంగా కూడా ముందుకు తీసుకెళ్తుంది. అంటే మీకు ఆరాధన దేవత గురువు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా గురువుకు సంబంధించినటువంటి ఫోటో మీరు ప్రతిరోజు ఇంట్లో పెట్టుకుని కూడా నిద్రలేవగానే చూడడం కూడా మీకు జీవితాంతం బాగుంటుంది. అదేవిధంగా పుష్యమి నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సంపత్తారు కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి ఆదిశేషుణ్ణి, వారాహి అమ్మవారిని, లేదా శేషాచల పర్వతం పైన ఉన్న శ్రీనివాసుని, అనంత పద్మనాభ స్వామిని అంటే ఆదిశేషుడితో ఉన్నటువంటి మహావిష్ణుని దర్శించడం, పూజించడం, ఆయన ఆరాధించడం ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకు జీవితాంతం బాగుంటుంది, సంపదలను ఇస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వారాహి అమ్మవారు కూడా ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన దేవతగా చెప్పబడుతుంది తంత్ర జ్యోతిషంలో. మీరు ఈ ఆరాధన చేసుకోవడం మరింత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకు అనుమానాలు ఎక్కువ, ప్రతి ఒక్కటి డౌటే ఉంటుంది, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, కంటితో చూస్తే కానీ ఇది నమ్మరు, మారుతూనే ఉంటారు, ఆలోచిస్తూనే ఉంటారు, మీరు గుర్తుపెట్టుకోవాలని ఆలోచనలు చేస్తూనే ఉంటారు. స్థిరమైన ఆలోచనలు మీకు ఎప్పటికీ ఉండవు. మిమ్మల్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, కాస్త మేనేజ్ చేస్తే మిమ్మల్ని వ్యాపారం చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ ఆరాధ్య దేవతలను ఆరాధిస్తే తప్పితే మీకు ఈ నేను చెప్తున్న విషయాల్లో గ్రిప్ రాదు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఇది చరరాశి. ఈ చరరాశి జాతకులు ఆలోచిస్తూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు, మళ్ళీ పని చేస్తూనే ఉంటారు, ఆలోచిస్తూనే ఉంటారు. మీకు అవసరమైనవి ఎదుటి వారికి అవసరమైనవి కూడా మీరు ఆలోచిస్తూ చేసి పెడుతూ వాళ్ళకి చేసి పెడుతూ మీరు నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళే మిమ్మల్ని అడగలేదు అంత గట్టిగా, నేను చేసి పెడతాను, నేను ఐడియా ఇస్తాను, నీకేం కావాలో చెప్పి నేను ఇస్తాను, ఇలా అంటూ ఉంటారు అనమాట. కాబట్టి వీళ్ళు జీవితాంతం ఆలోచించి జీవితాంతం పనిచేసేవాళ్ళు అలా చేస్తారు. కాబట్టి ఎక్కువగా అనుమానాలు వస్తుంటాయి, డౌట్లు వస్తుంటాయి. అలా రావడం తప్పేం కాదు, కానీ అవసరమైన విషయాలకే డౌట్లు రావాలి, కానీ అనవసరమైన విషయాలు కూడా మీకు డౌట్లు వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఈ తాంత్రిక దేవతా నిర్ణయం మేము చేస్తున్నాం కాబట్టి ఆ దేవతారాధన చేసి మానసిక స్థిమితాన్ని ప్రసాదించమని మీరు ఎప్పుడు కోరుకోవాలి. ప్రజెంట్ మీకు కుజుడు కూడా జన్మరాశిలో ఉంటూ మిమ్మల్ని ఒక విధమైనటువంటి పేడ చెప్పాలంటే, కానీ కుజుడు మీకు శుభగ్రహం కాబట్టి, వృత్తి స్థానాధిపతి కాబట్టి మీకు ఈ టెన్షన్లో కూడా ఏదో ఒకటి సాధించుకోవాలనే పట్టుదలను మీకు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. మిగిలిన గ్రహాలన్నీ కూడా యోగిస్తున్నాయి. శత్రుగ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్న మాసం ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందని నేను చెప్పలేను, కానీ అట్లాంటప్పుడు శత్రువులు కూడా ఏదో వచ్చే టైం వస్తే ఎవరైనా మనకు అనుకూలం అవుతారన్నట్లు అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి. తర్వాత మీకు ఆశ్లేష నక్షత్రం జాతకులు ఎవరిని ఆరాధించుకోవాలంటే మీ పితృదేవతలను, మీ పూర్వీకులను ఎప్పుడు ఆరాధించుకోవాలి. మీ పూర్వీకులు మీకు ఇష్టమైన వారి ఫోటోలు ఖచ్చితంగా ప్రతిరోజు దర్శించుకోండి. అంటే మీకు మఖా నక్షత్రం సంపత్తారవుతుంది. మఖా నక్షత్రం అంటే పితృ నక్షత్రం, మీ పూర్వీకుల నక్షత్రం. కాబట్టి దానికి సంబంధించినట్టు మీకు మొట్టమొదటి ఆరాధించాల్సిన మీ పితృదేవతలనే, మీ కులదైవాన్ని, మీ పితృదేవతల్ని. ఇంతే చాలు. ఎవరు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. శుభం.